ఐబొమ్మ యాంకర్ రవి అరెస్ట్ అయ్యారని న్యూస్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. నాకు యువశేఖర్ కొడంగల్ దాని మీదనే నేను స్పందించాను. మ్యాటర్ తెలీదు, కవర్ వేసుకుని వచ్చే. నేను మాట్లాడుతున్నాను, అది ఏందో తప్పు ఏందో రాంగ్ ఏందో తెలుసుకొని ఆయనకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నా. ఓకే, ఒక భార్య చేతుల్లో అరెస్ట్ అయ్యడం అనే దాని మీద ఏదో కారణం ఉంటేనే అరెస్ట్ అవుతారు. ఓకే, ఎవరు రావాడు ఆయన ఆగబడుతుంది కానీ గత మంది మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం అరుస్తున్నావు హౌలా? దాని తప్పు రాంగో తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్నాక సోషల్ మీడియాలో ఆయనకి హెల్ప్ చేయాలన్నా ఈమెతోటి డీటెయిల్ కనుక్కొని న్యాయం చేయాలని మనస్ఫూర్తి. బుద్ధి లేదా నీకు? ఆయన ఆపండి, పిచ్చోడు అయిందాడు. నా వీడియో రోజుకి ఒకటి మీ దగ్గరికి వస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. అండ్ దెన్ బీ అప్డేటెడ్. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్దామా? ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకొని తిప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తూ ఉండగా అంతరాయం ఏర్పడింది. హైకోర్టు వెబ్సైట్ లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. పోలీసులకి ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్టర్. దీంతో కేసు వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నా పని అయిపోయింది అనుకున్నారా? నీకు ప్రమోషన్ వచ్చిందా? వచ్చింది సార్, కానీ వద్దన్నా. ఏ? ఒక రౌడీని పట్టించి, ఒక కేడీని పట్టించి, ఒక స్మగ్లర్ని పట్టించి ప్రమోషన్ తీసుకోవడంలో అర్థం ఉంది సార్. కానీ ఓ దేవుణ్ణి పట్టించి తీసుకోవాలనిపించలేదు సార్. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. రవి కేసును వాదిస్తానని విశాఖకు చెందిన ప్రముఖ అడ్వకేట్ సలీం ముందుకొచ్చారు. గతంలో సలీం కోడికత్తి కేసుతో పాటు గులకరాయి కేసులో వాదించారు. ఈ కేసులో తన వాదనలు వినిపించిన రవిని బయటకు తీసుకొస్తానంటున్న అడ్వకేట్ సలీంతో, ఈ సీమ కోసం, మీ సంతోషం కోసం ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? పూర్తిగా నిబంధనలు ఉల్లంఘిస్తూ పైరేసీలు చేసి ఆ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ కేసుని మీరు వాదిస్తారంటున్నారు, ఏం చెప్తారు? యాజ్ పర్ రూల్ ఆఫ్ లా రవికి పోలీస్ అరెస్ట్ చేశారు. సో అదే రూల్ ఆఫ్ లాలా నేను ఒక ముద్దాయికి లాయర్గా ఉంటున్నాను. ఏమడుగుతున్నారంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలుగా చెలామణి అవుతున్న వాళ్ళలో చాలా మంది తప్పులు చేయలేదా, బ్యాంకుల్ని మోసాలు చేయలేదా, ఫ్రాడ్లు చేయలేదా, అవినీతి చేయలేదా, వాళ్ళందరూ హ్యాపీగా తిరగట్లేదా అని అడుగుతున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఎవరో దాకా ఎందుకు ఆర్థిక నేరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎవరో దాకా ఎందుకు ఆర్థిక నేరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎవరో దాకా ఎందుకు ఆర్థిక నేరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? మనిషికి బుద్ధి ఉందా అధ్యక్ష? అంటే ప్రజలు ఇవాళ ప్రశ్నిస్తున్నారండి. సోషల్ మీడియా వచ్చాక వాళ్ళకి ప్రశ్నించే దానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది.
అందుకని రవి విషయంలో మీరు పెద్ద మనసు చేసుకుని సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ రవికి ఒక అవకాశం ఇచ్చి అతని తెలివితేటల్ని మీరు మీ సైబర్ క్రైమ్లో ఉపయోగించుకోండి అని ప్రజలు అడుగుతున్నారు. సెక్షన్ 113H అండ్ 10Y ప్రకారం ఇచ్చండి సార్, పాపం బెయిల్ ఇచ్చండి. నిన్ను చూద్దామనే వచ్చా. ఇన్నాళ్ళు మాస్కుల మీద మాస్కులు పెట్టుకుని మాకు నిద్ర లేకుండా చేసావు కదరా. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏమొస్తుంది రాజా నీకు శాడిజం కాకపోతే? ఏంటి నా ఫోన్ కాల్స్ అన్ని రికార్డ్ చేశావంట? ఏది నేను జావేద్ తో మాట్లాడింది, నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడింది అన్ని? చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అరే అలాంటిదేమన్నా ఉంటే అవి నాకు ఇచ్చేయి. ఇస్తావా లేదా? అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే ఏం మాట్లాడవేంట్రా? ఒరే నాయనా, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. జర్నలిస్టుల్లో టెర్రరిస్ట్ లా కనపడుతున్నావు. అట్లుంటది మనతోని. ₹1 కాదు, ₹2 కాదు, 46,000 కోట్ల రూపాయల మేరకు మోసం చేశాడు. తీసుకో. ఈ డబ్బు సరిపోకపోతే మా జీతాల నుంచి కట్ చేసుకోండి. అంతేకాని లక్ష్మి గారి చేతులకి సంకెళ్లు పడితే ఇక్కడ ఎవ్వడి చేతులు మిగలవు. కోట్లు కోట్లు మేము నష్టపోతున్నామంటే ఎవరు పెట్టుకోమంటారా? నేను అంటుందిరా కోట్లు. ఇప్పుడు సమాలు అసలు ఏమైనా ఉంటున్నాయా యూత్ని జరగొడతానికి? కాకపోతే ఒక పాట పెడతారు లింగులు ఇట్టుకుమని, ఇంత పేలిక పెడతారు, ఇంత పేలిక పెడతారు, ఇంత పేలిక పెడతారు. ఏం మెసేజ్ ఇస్తాను? You have social conscience, you have civic sense. Come here, you stupid fellow. దాని పరంగా కూడా మీరు చర్య తీసుకోవాలా? ఆడ మనిషిని ఆట బొమ్మకు పెట్టి యూత్ జరగొడతారు. మరి దానివల్ల యూత్ జరిపోతున్నారు కదా. అంటే అది రే రామ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు